హలో ఆల్ వెల్కమ్ టు ద మూవీ లెన్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ ఈగల్. మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే సంక్రాంతి రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేసి మంచి పని చేశారనిపించింది. సంక్రాంతికి రిలీజ్ చేసి ఉంటే మినిమం కలెక్షన్స్ కూడా వచ్చేవి కావు. ఫైట్స్ తప్ప మూవీలో చూడడానికి ఏం. ఎనీవే కమ్ టు ద పాయింట్. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సహదేవ్ వర్మ, ఈగల్ ఈ రెండు పేర్లకి సంబంధం ఏంటి, అసలు సహదేవ్ వర్మ ఎవరు, అతను ఏం చేశాడనేది మూవీ మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద మెయినెస్ పాయింట్స్. టూ మచ్ బిల్డప్ అండ్ హెవీ యాక్షన్ సీక్వెన్స్తోనే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ అయితే టూ మచ్ ఇరిటేషన్ అనిపిస్తుంది. మూవీని స్ప్రై థ్రిల్లర్గా తీద్దాం అనుకున్నారు, కానీ అలా అనిపించదు. అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఎవరు ఎందుకు వస్తారో అసలు సిచ్యువేషనల్గా అనిపించదు. హీరోయిన్స్ అయితే ఓన్లీ స్కిన్ షోకి పెట్టారనిపించింది. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ అయితే సిచ్యువేషన్ని డిస్టర్బ్ చేయడానికే వచ్చిందా అన్నట్లు అనిపిస్తుంది. అండ్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్, బట్ ఆయన లుక్స్ అస్సలు బాగాలేదు. అండ్ ఇంకా మ్యూజిక్ అయితే సాంగ్స్ కానీ బీజం కానీ అస్సలు సెట్ అవ్వలేదు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనికి స్టోరీని ప్రాపర్గా బిల్డ్ చేయడం కుదరలేదు. అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్స్ని ఫైట్స్ని బిల్డ్ చేయడం కూడా సెట్ అవ్వదు. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్. నవదీప్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీ తర్వాత నవదీప్కి మూవీ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంటర్వెల్లో క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్ చాలా స్టైలిష్గా అండ్ కొత్తగా ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. విజువల్స్ హైలైట్ చేస్తాయి కొన్ని సీన్స్ని. అండ్ లాస్ట్లో వచ్చే స్లో మోషన్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్ మూవీ ఈజ్ ద బిలో యావరేజ్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీస్తో చూడొచ్చు. అండ్ పార్ట్ 2 యుద్ధకాండ ఉంటుందని చెప్పారు, బట్ ఈ మూవీ చూశాక ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2 ఇస్తాను. సో ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Audio Jungle.